ప్రపంచంలోనే ఆధునిక కట్టడాలుగా పేరు పొందిన లండన్ డిజైన్ అనుసరించి అమరావతిని నిర్మించాలనే లక్ష్యంతో ఉన్నట్లుగా పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. అమరావతి నిర్మాణం కోసం నగర ప్రణాళిక నుంచి అన్ని ప్రాజెక్టుల నిర్మాణాల విషయంలో ఎంతో పకడ్బందీగా ముందుకు వెళుతున్నట్టు స్పష్టం చేశారు. ప్రపంచ దేశాల్లో ఉన్న ఆధునిక నిర్మాణాలను పరిశీలించి అధ్యయనం చేసి సీఎం గారు పరిశీలించి నిర్మాణాలు చేపట్టనున్నట్టు నారాయణ తెలిపారు. ఇంగ్లాండ్ రాజధాని లండన్ లో అధికారులతో కలిసి పర్యటిస్తున్నారు మంత్రి నారాయణ. మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ సొంటి శ్రీనివాస్ తో కలిసి లండన్లోని వివిధ ప్రాంతాలను పరిశీలించారు. అమరావతిలో నిర్మించు తలపెట్టిన అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ, టూరిజం ప్రాజెక్టులను ఈ పర్యటనలో అధ్యయనం చేస్తున్నారు. లండన్ పర్యటనలో భాగంగా ముందుగా సిటీ ఆఫ్ లండన్ కార్పొరేషన్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ గిన్ రిచర్డ్స్ తో మంత్రి బృందం సమావేశమైంది. లండన్ నగరం మాస్టర్ ప్లాన్, అభివృద్ధి ప్రణాళికలు, రవాణా సౌకర్యాల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గిన్ రిచర్డ్స్ వివరించారు. లండన్ సిటీ మినియేచర్ ద్వారా నగర నిర్మాణం గురించి వివరించారు. ప్రపంచంలోనే విస్తీర్ణంలో అతిపెద్ద నగరంగా ఉన్న లండన్ ప్రపంచ ఆర్థిక, వాణిజ్య, సాంస్కృతిక కేంద్రాల్లో ఒకటిగా ఉంది. సుమారు 2000 ఏళ్ల చరిత్ర ఉన్న పురాతన నగరంలో కాలానుగుణంగా అభివృద్ధి ఏ రకంగా చేస్తున్నారనేది మంత్రి బృందానికి అక్కడి అధికారులు వివరించారు. మధ్యాహ్నం లండన్లోని బాటర్సీ పవర్ స్టేషన్ను మంత్రి బృందం సందర్శించింది. దశాబ్దాల పాటు విద్యుత్ ఉత్పత్తి చేసి మూతపడిన ఒక పవర్ స్టేషన్ను ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా మార్చి టూరిస్టులను ఆకట్టుకునేలా మార్పులు చేశారు. థేమ్స్ నది ఒడ్డున అత్యంత సుందరంగా, ఆహ్లాదకర వాతావరణంలో ఐకానిక్ భవనాలతో పర్యాటకులకు గమ్యస్థానంగా బాటర్సీ పవర్ స్టేషన్ను తీర్చిదిద్దారు. ఇక్కడ ఏర్పాటు చేసిన బోటింగ్తో పాటు రివర్ ఫ్రంట్ అభివృద్ధితో పర్యాటకంగానే కాకుండా వాణిజ్య కేంద్రంగా మారింది. అమరావతిలో కూడా టూరిజం ప్రాజెక్టును పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని భావిస్తున్న ప్రభుత్వం థేమ్స్ రివర్ ఫ్రంట్ను పరిగణలోకి తీసుకునే అవకాశాలపై మంత్రి నారాయణ చర్చించారు. అక్కడి నుంచి థేమ్స్ నది ఒడ్డున ఉన్న 443 అడుగుల ఎత్తైన లండన్ ఐవీల్ను మంత్రి నారాయణ బృందం సందర్శించింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కాంటిలివర్ అబ్జర్వేషన్ వీల్ ఇది. ఇదే తరహా వీల్ను అమరావతిలో కృష్ణానది ఒడ్డున ఏర్పాటు చేయాలని ఇప్పటికే ప్రభుత్వం సూచనప్రాయకంగా అంగీకరించింది. లండన్ ఐ పనితీరును అక్కడి అధికారులు అడిగి తెలుసుకున్నారు మంత్రి నారాయణ. మంత్రి నారాయణ థేమ్స్ నది ఒడ్డున ఉన్న మరికొన్ని టూరిజం ప్రాజెక్టులను మంత్రి నారాయణ బృందం సందర్శించింది.